అపవిత్రమైన తలంపులు. అపవాది నీ మీద వేసే బాణాలు ఎలాగ మీరు రియాక్ట్ అవుతున్నారు? అపవిత్రమైన తలంపులు అపవాది నీ మైండ్లోకి తీసుకురావాలని నీకు బాణాలు వేసినప్పుడు హౌ డు యూ రెస్పాండ్? లేకపోతే ఈజీలీ లెట్ గో, ఈజీగా పడిపోతున్నారా? సాతాను అనేటప్పుడే అపవాది, అంటే ఇంకో మాటలు చెప్పాలంటే వాడు నేరాలు మోపేవాడు, నీ మీద నేరాలు వేస్తూనే ఉంటాడు. విశ్వాసం అనే డాల్ లేకపోతే నేరాలకి ఏమైపోతావు? కొంతమంది చూడండి, అందుకనే మనుషులు అన్న మాటలకి కుంగిపోతూ ఉంటారు. మనుషులు అన్న మాటలకి అంతే, ఇంకా నేను ఏం చేస్తాను, అందరూ ఇచ్చే అంటారు, అందరు నేను ఇదే అంటారు, అందరు నేను పనికి రానంటారు, అందరు నాకు చేత కలదంటారు, అందరు నాకు కుదరదు అంటారు, అందరు నా జీవితం వేస్ట్ అంటారు, అందరు నేను ఇంతే అంటారు. దేవుడు ఏమంటున్నాడు? యు సీ ఆల్ దట్ మ్యాటర్స్ ఇస్ దట్ వాట్ డస్ గాడ్ స్పీక్ అబౌట్. ఈరోజు నువ్వు కూడా దేవుడి ద్వారా చక్కగా చేయబడ్డావు. ఈరోజు నీ బ్రతుకు పాడైందంటే అది నీ బుద్ధి పాడైంది కాబట్టి. నీ బ్రతుకు పాడైందంటే ఇట్స్ బికాస్ యూ బిలీవ్డ్ ఇన్ సంథింగ్ దట్ ఈస్ ఆఫ్ ద ఈవిల్. అరే నిజంగా దేవుడు చేస్తాడన్నా అంత నా జీవితం అంతా పీసులు అయిపోతుందా? అసలు ఏమవుతుంది నా జీవితం? దేవుడు నా ప్రార్థన వింటలేదేమో, దేవుడు నన్ను విడిచిపెట్టించాడేమో, ఏమో నేను సరిలేనేమో, నా బ్రతుకు వేస్ట్ ఏమో, ఈ 2025 అంతేమో, ఇక్కడ నుంచి ఒక బాణం, ఇక్కడ నుంచి ఒక బాణం, ఇక్కడ నుంచి ఒక బాణం, ఏంటో నా పరిస్థితులు అర్థం కావట్లేదు. యు సీ యు మైట్ స్టాండ్ ఇన్ అ పొజిషన్, నా జీవితంలో ఏమవుతుందన్న పరిస్థితి ఉండొచ్చు. మీరు అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే మీరు యుద్ధరంగంలో ఉన్నారు. నమ్మండి దయచేసి. నా చుట్టూ ఏమవుతుందో అర్థం కావట్లేదు, ఇన్ని పోరాటాల మధ్య ఉన్నాను, నాకు అర్థం కావట్లేదు అంటే ఒకటి నమ్మండి దయచేసి, నీ పోరాటాల్లో దేవుడు నీ పక్షాన నిలిచే దేవుడు. నువ్వు విశ్వాసం అనే డాల్ని ఎత్తి పెడితే ఏ ఆపద నీ దగ్గర రాదు. నువ్వు ఆయన రెక్కల కింద ఉంటే ఏ చీకటి నిన్ను ముట్టలేడు, ఏ నష్టము నేను తెగులు, ఇట్ కెనాట్ టేక్ ఓవర్ యు. కానీ నమ్మండి, యుద్ధమైన తర్వాత ఎప్పుడు గెలుపులో నీకేముంది? దీవెన ఉంది, బ్లెస్సింగ్ ఉంది, హెచ్చింపు ఉంది. గాడ్ ఈస్ ఫర్ యూ అండ్ హీ కెన్ బ్లెస్ యూ అండ్ డెలివర్ యూ ఇన్ అ వే దట్ ద డెవిల్ విల్ బి కన్ఫ్యూజ్డ్. నిన్న పోరాటం శత్రువు రావాలి, వస్తాడు. అరే ఏంటంటే రావాలంటాడు, రాకుండా ఎట్లా నీకు జయం ఉంది? కాంపిటీషన్లో అక్కడ జయం ఎక్కడ ఉంది? కాంపిటీషన్కి సిద్ధపడు. మన జీవితంలో మన సర్వాంగ కవచం ధరించుకుంటాం. యూర్ రెడీ. ఈరోజు దేవుని సన్నిధిలో మీరు ఎటువంటి పరిస్థితులు వచ్చారో, పోరాటాలు వచ్చారో, ఒక మాట మాత్రం తెలియజేస్తాను. దేవుని సన్నిధిలో మనం కానీ తగ్గించుకుని మన విశ్వాసము